విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు. ఒంటరిగా ఉన్న అక్షరాలతో ఏ అర్థం ఉండదు. అవే అక్షరాలు ఒకదానికి ఒకటి జత కడితే అర్థవంతమైన పదాలు, వాక్యాలుగా మారిపోతాయి. మంచివారితో చేసే స్నేహం వల్ల మన జీవితం అర్థవంతంగా మారిపోతుంది. ఎలాంటి బాధకైనా మన అనుకున్న వారి పలకరింపు మించిన ఔషధం లేదు. కాలం మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడూ తోడుగా ఉంటాడు. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయటం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం అంతే తప్పు. మౌనంగా ఉండటం చేతకానితనం కాదు. పట్టించుకోకపోవడం పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే మనసుకు బాధ తప్ప ఏమీ మిగలదు. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన స్పందన. స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి. కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి. ఏదీ శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అన్నది తీరిపోయిన రుణం. రేపు అనేది దేవుడిచ్చే వరం. అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. వేలెత్తి చూపించేవాడెవ్వడూ ఒక పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైనా, సుఖమైనా, బాధైనా, సంతోషమైనా నీ జీవితం నీది. బాధ వచ్చినప్పుడు ఏకాంతాన్ని ఛేదించేంత ధైర్యం ఉండాలి. కానీ ఏకాంతంలో కూరుకుపోయేంత భయం ఉండకూడదు. లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం. అన్నింటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. వీటన్నిటికన్నా కఠినమైనది ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం. మూర్ఖులు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటారు. కానీ జ్ఞానులు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వు సమాధానంగా విసిరి తన పనిని తాను చేసుకుంటూ పోతుంటారు. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధపెట్టిన హింసే అవుతుంది.